మారణాత లెంట్లోని మొదటి దినము, శ్రమల ధ్యాన ప్రారంభము, భస్మ బుధవారము. నాకింత ప్రోత్సాహానందముల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ఆమేన్. దేవదాస్ సాయి గారి మంచి మాట. సిలువ లేనిదే విలువ లేదు. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా పరలోకపు తండ్రి, మమ్ములను ప్రేమించి మరి యొక్క శ్రమల గుడారములోనికి ప్రవేశపెట్టిన మహోన్నతుడా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. సినాయి కొండ మీదకి నాయన మోషేని ప్రభా నడిపించుకొని నీ మహిమతో నింపివేసి మహిమ జీవులుగా మార్చిన మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ శ్రమల గుడారములో ప్రవేశపెట్టిన మమ్ములను కూడా నీ మహిమ మాపై కప్పివేయమని, మహిమతో నింపివేయమని, మహిమ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శ్రమల గుడారము ద్వారా నాయన ప్రవేశించిన మేము నీ యొక్క స్వారూప్యమును మేము సంపాదించుకుని ప్రభా, సిలువలోనే విలువైన దీవెనలు, సిలువలోనే దైవ శక్తిని మేమందరము సంపాదించుకొనగలనట్టు నాయన నీవే మమ్ములను సిద్ధపరిచి మహిమ ఘనత కీర్తిని పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన. సిలువ గుడారములో ప్రవేశపెట్టిన తండ్రి మనలను తన మహిమతో నింపి మహిమ కొరకు సిద్ధపరిచి మహిమ పొందును గాక. ఆమేన్. బైబిల్ మిషన్ హైదరాబాద్, గాస్పల్ యూత్ హైదరాబాద్. మరణాత.